తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో రేపు ఇంకా ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు ఇప్పటివరకు ఎవరికైతే జమ కాలేదో ఎవరెవరికి రేపు ఈ పెన్షన్ డబ్బులను అనేది విడుదల చేయబోతున్నారు అన్న వివరాలు ఈ వీడియోలో అయితే మనమైతే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక ఈ వీడియోలో వచ్చేసి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 44 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో గత 2.5 సంవత్సరాల నుంచి తెలంగాణలో ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఒక అదిరిపోయే శుభవార్తను అయితే ప్రకటించడం జరిగిందన్నమాట. ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, హెచ్ఐవి ఎయిడ్స్, వికలాంగులు వంటి ఉన్నటువంటి ఇలాంటి వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారులకు మన తెలంగాణలో ఈ పెన్షన్ డబ్బులను ఎప్పటి నుంచి విడుదల చేస్తారా అనే అంశంపై లేటెస్ట్ అప్డేట్స్ అనేది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసిందన్నమాట. ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో మనమైతే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయూత పెన్షన్ లబ్ధిదారులు ఎదురు చూస్తున్నటువంటి ఈ నెల పెన్షన్ డబ్బులు ఇంకా ఎవరికైతే జమ కాలేదో రేపు ఏ జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తారన్న విషయంపై సమాచారం అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా తెలంగాణలో ఎవరైతే కొత్త పెన్షన్ లబ్ధిదారులు పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నట్టు ఇక్కడ ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళలందరికీ మహాలక్ష్మి పథకం కింద 2500 రూపాయల కోసం ఎదురు చూసేటువంటి మహిళలకు కూడా ఈ మహాలక్ష్మి పథకం డబ్బులను అయితే పంపిణీ చేసేందుకు కసరత్తులను మొదలు పెట్టడం షురూ అయితే చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక మన తెలంగాణలో పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్లు, ఇటు మహిళలకు వచ్చేసి మహాలక్ష్మి పథకం డబ్బులను ఈ రెండు కొత్త పథకాలు ఎప్పటి నుంచి రిలీజ్ చేయనున్నారు, ఇక రేపు ఏ జిల్లాలలో ఈ నెల పెన్షన్ డబ్బులను జమ చేయనున్నారో తెలుసుకుందాము. అంతకంటే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ని షేర్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని కూడా ఆన్లైన్ అయితే పెట్టుకొని వీడియోని తప్పకుండానైతే లైక్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక మనమైతే ఏమాత్రం లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయూత పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంచి శుభవార్తను అయితే ప్రకటించడం జరిగిందన్నమాట. ఇక ఇప్పటికే మన రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 84 నుంచి 89% వరకు పెన్షన్ డబ్బులను పంపిణీ పూర్తి చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇంకా కొన్ని జిల్లాలలోనైతే ఈ పెన్షన్ డబ్బులు అయితే జమ కాలేదన్నమాట. జమ కానటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ ఈ నెల పెన్షన్ డబ్బులు ఏ జిల్లాలలో ఎప్పటి నుంచి జమ కానటువంటి లబ్ధిదారులకు రేపు ఏ జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను పంపిణీ చేయనున్నారు అన్నదానిపై ఈ వీడియోలో మనమైతే సమాచారాన్ని క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే తెలుసుకోబోతున్నాం అన్నమాట. ఇక దాదాపు రేపు వచ్చేసి తెలంగాణలో హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, నల్గొండ, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్నగర్, వనపర్తి, జోగులాంబ, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, మంచిర్యాల, అదేవిధంగా సూర్యాపేట, హన్మకొండ, సిద్దిపేట, కామారెడ్డి, మెదక్, నిజామాబాద్, అదేవిధంగా మా ఆర్మూర్ వంటి జిల్లా ప్రాంతాలలోనైతే రేపైతే ఈ నెల పెన్షన్ డబ్బులు జమ కానటువంటి లబ్ధిదారులకైతే రేపైతే ఈ పెన్షన్ డబ్బులను అయితే జమ చేయనున్నారు అన్నమాట. ఇక వీటితో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చాలామంది పెన్షన్ లబ్ధిదారులు కూడా కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు అన్నమాట. ఇక తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బుల కోసం నిధుల సర్దుబాటు చేయాలని ఇప్పటికే ఆర్థిక శాఖకు ఆదేశాలను జారీ చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఈ కొత్త పెన్షన్ డబ్బులను, ఇటు మహిళలకు మహాలక్ష్మి పథకం డబ్బులను ఎప్పటి నుంచి జమ చేసే అవకాశాలు ఉన్నాయన్న దానిపై వివరాలు అయితే వెల్లడించాల్సిందిగానైతే ఉంది రాష్ట్ర ప్రభుత్వం నుంచి. ఇక ఈరోజున్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గాయస్.